హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కామెడీ ఫ్యామిలీ డ్రామా అయిన మధుర మనోహర మోహం మలయాళం డబ్ మూవీని రివ్యూ చేయబోతున్నాం. ఈ మూవీకి స్టీఫీ జేవియర్ డైరెక్ట్ చేశారు. ఇంకా రన్ టైం వచ్చేసి 1 hour 57 minutes ఉంది. ఇది మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది. ఈ మూవీ రివ్యూ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ ఎవరైనా వస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే మధుర మనోహర మోహం అనేది కుటుంబ సంబంధాల గురించి ఫన్నీ మూవీ. ఇది కేరళ పతనంతిట్ట అనే ప్రదేశంలో మూవీ మొత్తం జరుగుతుంది. ఇక్కడ ఇద్దరు సిబ్లింగ్స్ మను మరియు మీరా వారి తల్లితో కలిసి ఉంటారు. మను ఎన్ఎస్ఎస్ అనే గ్రూప్కి ఇన్ఛార్జిగా ఉంటాడు. సలభతో ప్రేమలో ఉంటాడు. సలభ తండ్రి ఎన్ఎన్ఎస్ ఓనర్. మీరా సలభ వయసు అదే కాబట్టి మను వారి పెళ్లి అవ్వాలంటే మీరా కూడా ఒక మంచి పెళ్లి కొడుకుని వెతకాలని ఒక కండిషన్ పెడుతుంది. అయితే ఈ ఒక్క కండిషన్ ఆ ఫ్యామిలీని ఎంత ఇబ్బంది పెట్టిందో, ఆ కామెడీ ఏంటో అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఇంక ఇందులో మనం ప్లస్ పాయింట్లు చూసుకుంటే ఫన్నీ అండ్ స్మార్ట్. ఈ సినిమాలో కామెడీ కాస్త పాలిటిక్స్ మిక్స్ అయి ఉంటాయి. అమ్మాయి ఎలా ప్రవర్తించాలి, ప్రజలు భావించే విధాన్ని ఇది కొంచెం ఎగతాళి చేసినట్టు ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ యాక్టింగ్. మీరా పాత్రలో నటించిన రాజేష విజయన్ చాలా బాగా చేసింది. ఆమె ఫన్నీ మరియు సాడ్ ఎమోషన్స్ని కూడా బాగా పలికించిందని మనకు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈజీ టు వాచ్. డైరెక్టర్ స్టీఫీ జేవియర్ విషయాలను చాలా లైట్గా అండ్ ఈజీగా ఉంచారు. ఫన్నీ పార్ట్స్ కరెక్ట్గా ఉంచారు, మరి ఎక్కువ కాకుండా చూసుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. కథ ఇతర కామెడీ మూవీస్ లాగా లేదు. ఇది సీరియస్ మ్యాటర్స్ని ఫన్నీగా మాట్లాడుతుంది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకువెళ్ళారు. ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుడ్ ఫన్. ఓవరాల్గా సినిమా ఫన్నీగా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. మీ ఫ్యామిలీతో కలిసి ఒక ఫ్యామిలీ కామెడీ చూడాలంటే ఇది బాగా టైంపాస్ అవుతుంది. టైంపాస్ అవ్వడానికి ఇది ఒక మంచి మార్గం అని చెప్పొచ్చు ఈ మూవీ ద్వారా. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్లు చూసుకుంటే అన్క్లియర్ ఎండింగ్. ఈ మూవీ యొక్క ఎండింగ్ చాలా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆ మీరా అనే క్యారెక్టర్కి సరిగ్గా న్యాయం చేయలేదు, కానీ గందరగోళంగా వదిలేశారు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిస్ ఇట్ ఛాన్స్. సినిమా ఎంగేజింగ్ కాస్త గందరగోళంగా ఉంటుంది. ఇది మెయిన్ లీడ్ క్యారెక్టర్ యొక్క కథను బాగా ముగించలేదు అని అనిపిస్తుంది. సో అదొకటి మిస్ అయిందని మనం క్లియర్గా చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ మైనస్ పాయింట్ చూసుకుంటే టు సేఫ్. కొన్నిసార్లు సినిమా కొత్తదనాన్ని ప్రయత్నించకుండా ఈజీగా రొటీన్ ఫ్యామిలీ స్టోరీ మార్గంలో వెళ్తున్నట్టు అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి నాట్ డీప్ ఇనఫ్. కొన్ని క్యారెక్టర్స్ పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అవి మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగానే ఉండేదేమో అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాట్ థాట్ ప్రొవోకింగ్. ఈ మూవీ పెద్ద ఆలోచనలు సూచించినప్పటికీ సినిమా నిజంగా మనల్ని అంత డీప్గా ఆలోచించేలా ఉండదు. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మధుర మనోహర మోహన్ చిత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వులు కురిపించే ఫ్యామిలీ కామెడీ మూవీ. ఈ సినిమాలో స్త్రీ పాత్రలు కూడా బాగా కనెక్ట్ అవ్వి మనల్ని ఇంప్రెస్ చేస్తాయి. అలాగే చేపలు అమ్మే వ్యక్తి లేదా తన కొడుకు కాబోయే పెళ్లి కొడుకు కలిసేందుకు తన కుటుంబాన్ని నడిపించే పాత్ర తల్లి వంటి మైనర్లు క్యారెక్టర్ కూడా చాలా బాగా నోటిఫై అవుతుంది. మీరు ఈ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి చూసి నవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది నా రివ్యూ అని మధుర మనోహర మోహం మూవీ. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అండ్ మీరు ఈ సినిమాని చూస్తారు లేదని కూడా కింద కమెంట్ చేయండి. ఛానల్ వెంకీ వోకల్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.